హాయ్ ఫ్రెండ్స్, నేను భారతి. వెల్కమ్ టు స్టార్ భారతి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి చేపల పులుసు అండి. మా విలేజ్ స్టైల్లో నేను కట్టె పొయ్యి మీద ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు కూడా ఈ వీడియో షేర్ చేయాలని నేను పోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను ఒక మిక్సీ జార్లో ఆనియన్ తీసుకున్నానండి. ఒక 2 దాకా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులో రుచికి తగినంత కారంని యాడ్ చేశాను చూడండి. అలాగే ఉప్పు కూడా వేసేసుకొని మిక్స్ పట్టుకోవాలండి. ఫస్ట్ ఈ 3 మిక్స్ పట్టుకోవాలి. ఇది వేరే బౌల్లో తీసేసుకుందాము. ఇక్కడ టమాటా ఒక 2 దాకా, ధనియా పౌడరు, వెల్లిపాయలు, ఎండు కొబ్బరి అండి. ఇవి కూడా మిక్సీలో వేసుకొని ఇలా మిక్స్ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఇలా గిన్నె పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఇలా వేగించుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా ఇలా వేసేసుకొని చూడండి, ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు నేను పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చింతపండు, నానబెట్టుకుని ఉన్న చింతపండు రసంని కూడా ఇలా పిండేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, ఒక బౌల్ దాకా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. నేనైతే ఉప్పు, పచ్చిమిర్చి ఒక 3 దాకా వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. ఇక్కడ చూడండి, శుభ్రంగా వాష్ చేసిన చేపల్ని తీసుకొని పెట్టుకున్నానండి. 1 కేజీన్నర ఉంటుందండి. చూడండి, ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు చేప ముక్కల్ని వేసేసుకోవాలి. అన్ని చేపల ముక్కల్ని ఇలా వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. కట్టె పొయ్యి మీద ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఒకసారి ఇలా దాన్ని పట్టుకొని ఇలా అనేసుకోవాలి. మొత్తం ఇలా కలిసేటట్టు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు వదిలేయాలండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, ఇప్పుడు ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా వాముని క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. వాము వేసుకోవడం వల్ల బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలాగే మీతో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, నాతో లేదండి. ఇప్పుడు దించేసుకున్నానండి. అంతేనండి, చాలా సింపుల్ చేపల పులుసు మై విలేజ్ స్టైల్లో నేను ఇలా ప్రిపేర్ చేశానండి. మీకు కూడా నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.